భూసేకరణ కార్యక్రమం చేపడతామని చెప్పినందుకు కూడా వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గట్టిగా చెప్పండి కొట్టరానే. అరే పరశురాంపల్లి గ్రామస్తులు, మా అక్కలు, దయచేసి మీ అందరి తరఫున శిరస్సు వంచి దుప్పపల్లి గ్రామం సమస్యలు కానీ పరశురాంపల్లి గ్రామాన్ని తీసుకుంటామని తెలియజేసినందుకు హృదయపూర్వకంగా మీ అందరి తరఫున మరోసారి గట్టిగా చెప్పండి కొట్టారా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాకుండా మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ సైనికులుగా రాహుల్ గాంధీ గారి సైనికుల్లా పంచాలి. ఎందుకంటే మన దేశము ఏదైతే బీజేపీ చేతిలో ఉందో ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్ని కానీ అంబేద్కర్ గారిని కానీ అవమానిస్తూ వస్తుంది. కాబట్టి బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏకమై కాంగ్రెస్ వైపు ఉండాలి. సెక్యులర్ ఇండియా ఉండాలంటే తప్పకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉండాలి. ఇటు రాష్ట్రంలో ఉండాలి, అటు దేశంలో ఉండాలి. లేకపోతే రానున్న రోజులలో క్రిస్టియన్స్ని, మైనారిటీస్ని, ముస్లిమ్స్ని, మహిళల్ని, చిన్నపిల్లల్ని ఎవరిని కూడా ఉపేక్షించకుండా అణచివేయాలని చూడడానికి అటు మోడీ, అమిత్ షా ద్వయం ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు మనకి రావద్దు అంటే ఆపరేషన్ సింధూర్ అన్నారు, మిషన్ సింధూర్ అనాలి. ఎందుకంటే మిషన్ అన్నప్పుడే ఒక పని సక్సెస్ అయినట్టు. ఆపరేషన్ అంటే అది పేషెంట్ బతకొచ్చు, చావచ్చు. కాబట్టి పేరులోనే ఆంతర్యం ఉంది. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఫెయిల్యూర్ అయిపోయింది అది. ఎందుకంటే ఎందుకు మొదలు పెట్టారు, ఎందుకు ఆపేస్తారో తెలియదు. ఒక మూడో వ్యక్తిగా అమెరికన్ ప్రెసిడెంట్ అది ఆపమని చెప్పినాడు. అట్లాంటి దుస్థితిలో ఇప్పుడు మన దేశం ఉంది. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ తిరంగా యాత్ర అని మొదలు పెట్టినారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము పక్కన పెట్టేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. రాహుల్ గాంధీ గారిని రానున్న రోజులలో ప్రధానమంత్రిని చేయాలి. మళ్ళీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అంటే ఇప్పటి నుంచే మనం కష్టపడాలి. మనం చేసే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్ద చేరదీయాలి. అదేవిధంగా మన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు ఎత్తికొట్టాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరినీ ఇక్కడ కలవడానికి ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి, అందరికీ, ఇక్కడ ఉన్న నాయకులకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.